హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలేఖ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మీరు బేసికల్లీ టీవీ షోస్లోని మూవీస్లో చూసుంటారు. నేనైతే సూరజ్తో ఒక ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫన్నీ ఛాలెంజ్, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో కొంచెం ఫన్గా ఉండబోతుంది. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక లైక్ ఇచ్చేయండి, సో దట్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇఫ్ ఎవర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా మాటలు దగ్గర పడుతుందా? నాకేమీ వినిపించట్లే. మరి నేను మాట్లాడుతుంది అర్థమైంది. ఒక్క ముక్క కూడా వినిపించట్లే. గాయస్ హెడ్సెట్ ఫుల్ వాల్యూమ్ పెట్టాడు. కింద ల్యాప్టాప్ లో సాంగ్ రన్ అవుతుంది. సౌండ్ అయితే ఫుల్ వాల్యూమ్ ఉంది. ఏం అర్థం కావట్లేదు. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. మీకు ఎలా వినపడుతుందో తెలియదు కదా, ఇక్కడైతే గట్టిగా అరుస్తుంది. స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నేను నీ బ్యాగ్లోని 500 కొట్టేశాను. నేను మీ బ్యాగ్లోని 500 కొట్టేశాను. నేను మళ్ళీ చెప్పండి. మీ బ్యాగ్లోని 500 కొట్టేశాను. 500 కొట్టేశాను. 5 రూపాయలు కొట్టేశాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మొత్తం సెంటెన్స్ చెప్పు. నేను నీ బ్యాగ్ లో నుండి 5 రూపాయలు కొట్టేశాను. అంతే. కరెక్టేనా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ గైస్. చింతపండులో పులుపు ఎక్కువ అయింది. చింతపండులో పులుపు ఎక్కువ అయ్యింది. పండులో పులుపు తక్కువ అయింది. ఎక్సలెంట్. పండు ఏదో పండు అన్నాడు, నాకు అర్థం కాలేదు. మళ్ళీ చెప్పండి. చింతపండులో పులుపు పులుపు తక్కువ అయింది. కరెక్ట్. నేను ఎక్కువైందన్నా అది తక్కువైందన్నా. సూపర్. కరెక్ట్. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ అలేఖ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లే. అలేఖ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలేఖ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలేఖ్య వ్లాగ్స్ అనేది నాకు అర్థమైంది. అలేఖ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పారు. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్. గాయస్ కింద సాంగ్ ఫుల్ వాల్యూమ్ లో ఉంది. ఇక్కడైతే గట్టిగా అరుస్తుంది, అవతల చెవుడు అరుపుంటుంది. సరే ఫోర్త్ క్వశ్చన్. మనం ఊపిరి పీల్చుకునే వాయువు ఏది? మనం ఊపిరి పీల్చుకునే మనం యూట్యూబ్ పీల్చుకునే పర్సులో వాయువు ఏది? మన యూట్యూబ్ పర్సు వాల్యూ ఏదా? వాయువు ఏది? 10 seconds అని చెప్పి 10, 9 అలా కౌంట్ వచ్చే. 10, 8, 7, 6 ఇలా కౌంట్ చేయమన్నది. నేనైతే ఎడిటింగ్ కూడా వీడియో పెట్టా. 6 చెప్పు. 5. మన ఊపిరి బస్సులో వాల్యూ ఏది అని నాకు వినిపించింది. బయటది. మనం ఊపిరి పీల్చుకునే వాయువు ఏది? మనం ఊపిరి పీల్చుకునే వాయువు ఏది? ఓకే. యూట్యూబ్ సబ్స్క్రైబ్ పెట్టుకోవాలి. 5వ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ గైస్. ఈసారి కౌంట్ డౌన్ 5, 4 అలా పెట్టండి. 5, 4, 3, 2, 1. 5th క్వశ్చన్. నీ బ్యాంక్ అకౌంట్స్ లో ఎంత ఉంది? 5th క్వశ్చన్. నీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది? నేను బ్యాంక్ అకౌంట్. నీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది? మళ్ళీ చెప్పండి. నీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది? నీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది? ఎంత ఉంది? 0. సరే 0 అన్నది ఎంత పడితే అంత లాగేద్దాం. నీకు వినిపిస్తుంది మొత్తం? అకౌంట్ చేస్తా. నీకు ఎలా వినపడుతుంది? ఇప్పుడు లైట్ మ్యూజిక్ వచ్చింది. మొత్తం వినపడుతుంది. లేదు, మ్యూజిక్ లైట్ అయింది. మాస్ సాంగ్స్ నుంచి మెలోడీ సాంగ్స్ కి వచ్చింది. ఇవి మార్చి మాత్రమే వినిపించాయి నాకు. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది.
మళ్ళీ ఇప్పుడు బీట్ పెరిగిన పని వినిపించట్లేదా? నా దగ్గర ₹1,00,000 నన్ను వినిపించలేదు. యాక్సెప్ట్ నిజం అయ్యి ఉంటా. నిజంగా గాయస్ నాకు వినిపించట్లేదు. ఇప్పుడైతే వినిపించట్లేదు. మాస్ సాంగ్స్ ఎక్కువైపోయి లౌడ్ గా ఉంది. 5 క్వశ్చన్స్ అయిపోయి ఇప్పుడు నువ్వు నాకు 5 క్వశ్చన్స్ అడగాలి. మరి ఎక్కువ లెంత్ చేస్తే మీరు బోర్ అయిపోతారు కాబట్టి నాది 5 క్వశ్చన్స్ అయిపోయి 5 అవుట్ ఆఫ్ నేను ఎన్న ఆన్సర్ చెప్పాను. నువ్వు 1 2 చెప్పావు, మీరు అవి కూడా తప్పే. అవునా? ఓకే, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇట్స్ హిస్ టర్న్. ఇప్పుడు అడుగుదాం, క్వశ్చన్స్ గట్టిగా అడుగుదాం. హలో, సౌండ్ నేను పెంచుతాను. గాయ్స్, నేనైతే ఒక మూవీలో ఇలా చెప్తాను, గెస్ట్ చేస్తారు లేదో చూద్దాం. ఇప్పుడు నువ్వు చెప్పింది గైస్, నేను మూవీ నేమ్ చెప్తానా ఏదో అలాగే అంటే లిప్సింగ్ నాకు అలా అర్థమైంది. సరే, ఎనీవేస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడైతే నేను సెంటెన్స్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చూడలేదు, చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మరి చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. 1 పాయింట్ ఆల్రెడీ ఒకటి కరెక్ట్ చెప్పేశారు. నెక్స్ట్ ఇంకొకటి కొంచెం డిఫికల్ట్గా అడుగుతాను. నువ్వు యాక్టింగ్ చేయదు, యాక్టింగ్ చేస్తే నాకు తెలుస్తుంది. ఇలా చెప్పకుండా జస్ట్ ఓన్లీ ఓడికే ఇవ్వమంటున్నారా? ఏమో, ఓన్లీ ఓడికే ఇవ్వమంటున్నారా? నువ్వు యాక్టింగ్ చేస్తే నాకు తెలుసుకో. ఓకే, ఇలా యాక్టింగ్ చేస్తుంటే కనిపెట్టేస్తున్నారా? అసలు మూవీస్ పిచ్చి కదా. ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడుగుదాం. సరే, మూవీ డేస్ వద్దు, జనరల్ టాపిక్స్ అయితే అడుగుతాను. మూవీ డేస్ అని చెప్పేస్తున్నారు. నౌ ఇట్స్ సెకండ్ క్వశ్చన్. ఓ క్వశ్చన్ అయితే ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు. నీ ముక్కు ఎడమ చేతితో పట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్. నీ ముక్కు ఎడమ చేతితో పట్టుకో. మరి చెప్పు. మన వాడికి ఇలా ఉంటుంది. నీ ముక్కు ఇప్పుడు రాంగ్. నువ్వు నాకు చెప్పు. నీ ముక్కు ఎడమ చేతితో పట్టుకో. ఒక్కొక్క వర్డ్ చెప్పు, అది అర్థం కాదు. నీ ఒకవాడే చెప్తున్నాను. నీ ముక్కు ఎడమ చేతితో పట్టుకో. చెప్పండి. ఇంకొకసారి సినిమా డైలాగులు, సినిమా పేర్లు చెప్పడం కాదు. ఇలా నాకేం అర్థం కాదు. ఇంకోసారి చెప్పు. 5 seconds more. 5 4 3 2. నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే ఇప్పుడు నమాజ్ చేసి పడుకో. రంజాన్ సీజన్ కాబట్టి మీకు అదర్ నుంచి ఉంటుంది, కానీ అది కాదు గైస్. ఏం చెప్పావు? నీ ముక్కు ఎడమ చేతితో పట్టుకో. నీ ముక్కు ఎడమ చేతితో పట్టుకో. అది ఆన్సర్. ఇప్పుడు నాకు జెన్యున్ గా అనిపించిందంటే ఇప్పుడు రంజాన్ చేసి పడుకో. రంజాన్ చేసి పడుకో అది సెంటెన్సే కాదు, నమాజా అయినా ఆ సెంటెన్స్ పెట్టదే డౌట్ వచ్చి. సరే, ఓకే. సెకండ్ అయితే సరే, 2 questions completed guys. 3 more. చాక్లెట్ తినకుండా నీకు 2 నిమిషాలు ఓపిక ఉంటుందా? చాక్లెట్ తినకుండా నీకు 2 నిమిషాలు ఓపిక ఉంటుందా? చాక్లెట్ తినకుండా నీకు 2 నిమిషాలు ఓపిక ఉంటుందా? చాక్లెట్ తింటుంటే నీకు రాంగ్. సరే చెప్పు. చాక్లెట్ తినకుండా నీకు 2 నిమిషాలు ఓపిక ఉంటుందా? చాక్లెట్ తింటుంటే నీకు 2 నిమిషాల్లో వామిటింగ్ వస్తుంది. కాదు, అయినా చాక్లెట్ తింటే ఎవరిగా వామిటింగ్ వస్తుందా? చాక్లెట్ తినకుండా నీకు 2 నిమిషాలు ఓపిక ఉంటుందా? చాక్లెట్ తింటుంటే నీకు 2 నిమిషాల్లో. చాక్లెట్ తినకుండా నీకు 2 నిమిషాలు ఓపిక ఉంటుందా? నాకు అదే అనిపిస్తుంది. సరే, అని చెప్తాను. చాక్లెట్ తినకుండా నీకు 2 నిమిషాలు ఓపిక ఉంటుందా? అది తప్పించి అన్ని చెప్తున్నారు. చాక్లెట్ తింటే వామిటింగ్ వస్తుందా? చాక్లెట్ తింటే ఎవరికైనా వామిటింగ్ వస్తుంది, ఇక్కడ తిన అనిపిస్తుంది. 3 questions completed. Only 1 correct and 2 incorrect. నీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు? నీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు? మళ్ళీ చెప్పు. నీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు? ఇంకొకసారి చెప్పు. నీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు? నీకు ఇష్టమైన తెలుగు సినిమా హీరో ఎవరు? నీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు? నీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు?
వెల్ సెడ్ 2 కరెక్ట్ 2 ఇన్కరెక్ట్ లాస్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ కదా 5th క్వశ్చన్ కదా ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ క్వశ్చన్ 4 అయిపోయాయి 4 కంప్లీటెడ్ లాస్ట్ 6th క్వశ్చన్ సో 4 లో 2 కరెక్ట్ చెప్పారు 2 ఇన్కరెక్ట్ చెప్పారు మీ స్కూల్ టైంలో ఫేవరెట్ టీచర్ ఎవరు నీ స్కూల్ టైంలో ఫేవరెట్ టీచర్ ఎవరు నీ స్కూల్ టైంలో ఫేవరెట్ టీచర్ ఎవరు పర్ఫెక్ట్ కరెక్ట్ 3 క్వశ్చన్స్ రైట్ చెప్పారు 5 కి వెల్ డన్ అంటే నా అంత కాకపోయినా ఏదో అయిపోయిందా తీసేచ్చా తీసేయండి సో గాయస్ మొత్తానికి 5 క్వశ్చన్స్ లో ఎలా కష్టపడి ఇటు అటు పడి నేను బాగా లిప్ మూమెంట్ ఇవ్వ కాబట్టి బాగా చెప్పారు 3 క్వశ్చన్స్ అయితే చెప్పారు టాలెంట్ మీరు అడగాలని అనేది నా లిప్ మూమెంట్ గ్రేట్నెస్ అని నేను అనుకుంటే ఎందుకంటే కొంతమంది లిప్ మూమెంట్ తో ఏం చెప్పినా అర్థం కాదు గెస్ట్ చేసుకోలేవు నేను అలా చెప్పడం వల్ల మీరు నా గిఫ్ట్ 1 సెకండ్ లో చెప్తారు అది నా గ్రేట్ నువ్వు అన్ని ఆన్సర్ చేస్తావు అయితే నేను చేయలేదు అదే చెప్తే కొంతమంది లిప్ మూమెంట్ అసలు అర్థమే కాదు లాంగ్ లైవ్ వచ్చిన తర్వాత మేడం గారు చూస్తుంది ఆవిడ అన్నారు అస్సలు అర్థం కాదు లిప్ మూమెంట్ బాగాలేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ లాస్ట్ దిస్ గేమ్ ఓకే నెక్స్ట్ గేమ్ వీఆర్ నా గోయింగ్ టు నెక్స్ట్ గేమ్ అదే ఏ గేమ్ గెస్సింగ్ థింగ్స్ ఇన్ 3 seconds గెస్ట్ అయిపోతే వాటర్ బౌల్ తో వాటర్ ఇలా ముంచేయాలి ఇదేం